ఇలా చూడన్నా, వాళ్ళ మొహాలు చూడన్నా, ఆ చంద్రాపురం వాళ్ళు వీళ్ళని ఎలా కొట్టి పంపించారో నువ్వే చూడన్నా. మన వాళ్ళని ఒక్కరిని వదలలేదన్నా. ఏం జరిగిందో సరిగ్గా చెప్పట్రా. వీళ్ళకంతా నిప్పు పెట్టి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చిత కొట్టేశారు అన్నా. కృష్ణవేణి నీతో వచ్చిందని మన వాళ్ళని ఇలా కొడుతున్నారన్నా. రాన్న వాళ్ళంతా తెలుద్దాం. ఏంట్రా మృగాల ప్రవృత్తి? మేం మృగాలమా? ఇలా చూడు, వాడిని చూడు, మన వాళ్ళంతా చూడు, ఊరంతా చూడు. మన ఊళ్ళో నెత్తి పేర్లు పాలిస్తున్నారు వాళ్ళు మృగాలు. రక్తానికి రక్తమే సరైన సమాధానం. పూర్తి నీకేం తెలీదు, నువ్వు తప్పుకో. వాళ్ళని నడిచేస్తారు, రండి. నా మాట వినండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఆవేశం? జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఆవేశపడకండి, నా మాట వినండి. దయచేసి నా మాట వినండి. ఆగండి. వదలరావండి. ఆగరా. ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు నన్ను చంపి ఆ తర్వాత వాళ్ళని చేయండి. వాళ్ళని చంపి మనం బాగుపడాల్సిన అవసరం లేదు. పొరుగురు వాళ్ళైనా ఎన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. కష్టమో సుఖమో మనతోనే పంచుకుంటున్నారు. వాళ్ళని చంపడానికి మీకు మనసులో వచ్చింది. మాకదంతా తెలియదు, మా కృష్ణనే కావాలి. కృష్ణనే కావాలి. అది చెప్పడానికి మీరెవరు? ఏం చేయాలో నాకు తెలుసు. కృష్ణవేణి నా సొంతం. తనని నేను తీసుకొస్తాను. ఎవరైనా అడుగు ముందుకేసారో నరికి పోగులు పెడతాను. ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళు పొరుగురు వాళ్ళైనా సరే మనతోనే ఉంటున్నారు. వీళ్ళని చంపితే మీకేం వస్తుంది? కృష్ణవేణి కోసం ఏ కారణం చేత కానీ కృష్ణవేణి ఆ ఊరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మాకు కృష్ణవేణి కావాలి. నా మాట వినండి. కృష్ణవేణి నాతోనే ఉంటుంది. మీరేం ఆలోచించకండి. కృష్ణవేణి ఎప్పటికీ ఈ ఊళ్ళోనే ఉంటుంది. అమ్మా కృష్ణవేణి, లేదు నాన్న, దీనంతటికీ నేనే కారణం. అమ్మా కృష్ణవేణి, ఈ సమస్య పరిష్కారం కావాలంటే నువ్వే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. కృష్ణవేణి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏంటి? కృష్ణవేణి కనబడలేదా? వద్దు, నన్ను వదులు. కృష్ణవేణికి నేను నిజం చెప్పాలి. కృష్ణవేణికి నేను నిజం చెప్పాలి. గొడవ పెట్టి నువ్వు ఈ సమాజానికి కావాల్సింది రాజకీయ స్వతంత్రం. ఈ శకుడు ఒక్కడరా, ప్రకృతి కాదు.
ఉదయ్ శంకర్ మూర్తిని నరికేశాడట. మూర్తి ఉదయతాలని బట కొట్టేశాడంట. ఉదయ్ శంకర్ మూర్తి చేయి నరికేట. మూర్తి ఉదయకాలి నరికేశాడంట. ఉదయ్ బతికే ఉన్నాడు. మూర్తి నీకేం కాలేదుగా? ఏంటి ఏమైంది? ఎందుకంత పరిగెత్తుకొచ్చారు? ఏమైంది చెప్పండి. ఏం బాబు శంకర్, ఆ మూర్తిని కాలు నరికేశాడని చెప్పారు. మూర్తి వాడు నీ చెయ్యి నరికేశాడని చెప్పారు. వాడు నిన్ను పొడిచాడన్నారు. వాడు నీ తల పగలగొట్టాడన్నారు. వాడు నిన్ను పొడి చంపేశాడన్నారు. ఉదయ్ శంకర్ నిన్ను చంపాడని చెప్పారు. కొంచెం మీరు అందరూ నోరు మూసుకుంటారా? ఏమైంది మీ అందరికి? ఎవరో చెప్పిన పుకార్లు విని మీకు మీరే ఏదేదో ఊహించుకుని ఇలా గొడవలు చేస్తున్నారా? చూడండి, మాకేం కాలేదు. చూడండి. ఎందుకయ్యా పుకార్లు నమ్మి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చేస్తున్నారు? ఎవరు మేము కొట్టుకు తెచ్చామని మీకు చెప్పింది? మీలాగే మేము ఆవేశపడి ఉంటే నిజంగానే కొట్టుకుని తెచ్చేవాళ్ళం. పాపం ఈ పెద్ద ఆయన వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఏమయ్యా, కత్తులు దూసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చంపుకోవడానికి వచ్చిన మేమే కత్తులు పడేసి ప్రశాంతంగా ఉన్నాం. మీ అందరికి ఏమైంది? అక్షరే ఉదయ్, మన సమస్యకి పరిష్కారం ఏంటి? ఏ పరిస్థితుల్లోనూ కృష్ణవేణి వాళ్ళకి వదలం. వాళ్ళకి చెప్పండి కృష్ణవేణి మనకు ఖచ్చితంగా కావాలని. ఏయ్, నోరు మూసుకుంటావా? అది మాట్లాడడానికే మా ఇద్దరు ఇక్కడ ఉన్నది. అది మీకు అనవసరమైన విషయం, మా ఇద్దరికి సంబంధించింది. మీరు వెళ్ళిపోండి. ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమవుతుందో చూద్దాం. అవును చూద్దాం. ఇక్కడే ఈ క్షణమే మాకు నిర్ణయం తెలిసి తీరాలి. మీరెవరయ్యా నిర్ణయం తీసుకోవడానికి? నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు, వీళ్ళిద్దరూ కాదు. ఆ కృష్ణవేణే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. తన మనసులో ఏముందో ఆమె చెప్పాలి. నీకేం కష్టం వచ్చిందమ్మా? ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? జీవితం మీద విరక్తి పడింది. ఏమైంది మీకు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైందమ్మా మీకు? ఏమైందో చెప్పండి.
చూడండి, నేను చచ్చిపోవాలి. అందుకే ఇది ఒప్పుకోవడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి. నేను చచ్చిపోవాలి. నేను బతకాలి. నాకు బతుకు మీద ఆశ ఉంది. ఇది నన్ను బతకనివ్వడం లేదు. అదేమైనా పెద్ద విషయం గొడవ పడ్డానికి? నువ్వు చావదలుచుకుంటే చావు, బతకాలనుకుంటే నీ పాటికి నువ్వు బతుకు. నేను చావాలన్నా, నా సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పు. నేను చావాలి, చావాలన్నా. అన్నా, నేను బతకాలన్నా, నాకు బతుకు మీద ఆశ ఉంది. ఇది నన్ను బతకనివ్వడం లేదు. నువ్వన్నా చెప్పన్నా. అన్నా, నేను చావాలన్నా, నాకు జీవితం మీద విరక్తి పుట్టిందన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పన్నా. అన్నా, అన్నా, బతకాలన్నా. అన్నా, ఆడపడుతున్నా, దానికి చెప్పన్నా. అన్నా, నేను బతకాలన్నా, చచ్చిపోవాలని ఆశ ఉందన్నా. అన్నా, చెప్పన్నా, నేను బతకాలన్నా. నేను బతకాలన్నా, వద్దన్నా, నేను బతకాలన్నా. చెప్పన్నా, చెప్పన్నా, నీకు ఆడుకుంటా. చెప్పన్నా అన్నా, చెప్పన్నా. శంకర్, మూర్తి, మీరిద్దరూ కృష్ణవేణి కావాలని పోట్లాడుకుంటున్నారు కదా. ముందు వీళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆ తర్వాత కృష్ణవేణి సమస్య దానంతటదే పరిష్కారం అవుతుంది. రెండూళ్ళు కృష్ణవేణి మాదంటే మాదని కొట్టుకుని నరుకుని చంపుకుంటున్నారే, దానివల్ల ఏమిటి ప్రయోజనం? జనం చస్తున్నారు అంతే. ముందు వీళ్ళిద్దరి సమస్యను ఎవరైనా పరిష్కరిస్తారేమో చెప్పండి. వీళ్ళిద్దరిలో ఒకరు చస్తే ఇంకొకరు చావక తప్పదు, ఒకరు బతికితే ఇంకొకరు బతక తప్పదు. కృష్ణవేణి సమస్య కూడా అంతేనయ్యా. పాపం తనేం చేస్తుంది చెప్పండి.